ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ఎంఏయుడి సంస్థ ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఒప్పందంలో పేర్కొన్న అంశాలని పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ 10 రద్దు చేశారు. బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే 55 కోట్లు విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు. ఈ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. దాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ పంపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేటీఆర్ అరవింద్ కుమార్పై కేసు పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల వరకు కూడా నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశాన్ని ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది వెలుగులోకి తీసుకువచ్చింది. 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఎలాంటి అనుమతులు పొందకుండానే, అంటే బోర్డు నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలంటూ కూడా గతంలోనే మున్సిపల్ శాఖ ఏసీబీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీ దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేసింది. ఇందులో 55 కోట్ల రూపాయలు ఏ విధంగా విదేశీ కంపెనీకి అప్పగించారనేటువంటి అంశానికి సంబంధించి ఇటు ఆర్థిక శాఖ నుంచి మున్సిపల్ శాఖ నుంచి కొంత డాటా తెప్పించుకొని రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు, మున్సిపల్ శాఖ చెప్పినట్లు 55 కోట్ల వరకు కూడా నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత గవర్నర్కు, అంటే గవర్నర్ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర ఉంది కాబట్టి పీసీ యాక్ట్ నమోదు చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతి పొందాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాయడంతో గవర్నర్ అనుమతించిన తర్వాత 2 రోజుల క్రితమే సీఎస్ శాంతకుమారి కూడా ఏసీబీకి లేఖ రాసింది. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు కొద్ది నిమిషాల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో 3 నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటికే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో A1గా ఇప్పటికే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2గా చేర్చడం జరిగింది. మరోవైపు A3గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి